Hello everyone, welcome to Public Service Academy. So myself Chandrasekhar. సో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ అకాడమీలో ఈ విధంగా మిమ్మల్ని మీట్ అవుతున్నందుకు ఈ వీడియోతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు చిన్న డిస్కషన్ ఏం కాదు, జస్ట్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద కట్ ఆఫ్. ఎఫ్బిఓ ఏబిఓ మీరంతా రాసి ఉన్నారు, చాలామంది కట్ ఆఫ్స్ ఇస్తూ ఉన్నారు అండ్ మీలో కూడా మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే ఒక మేజర్ క్వశ్చన్ ఇప్పుడు నడుస్తున్నటువంటిది. ఎఫ్బిఓ ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించిన వాకింగ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలా లేదా, ఎస్ఏలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో అక్కడ ఎంతమంది ఎలా ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యారు, ఇటువంటి కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దాంతోనే మనకు కట్ ఆఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కానీ చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని అంటే 256. ఇక్కడ మనం ఉన్నటువంటి రోస్టర్ను మొత్తాన్ని ప్రిసైజ్ చేసేసి మీకు క్లియర్గా అంటే ఫారెస్ట్ డివిజన్ శ్రీకాకుళంలో ఉన్నవి, తర్వాత చిత్తూరు ఈస్ట్ అండ్ వెస్ట్ని కలిపేసి, అండ్ కడపలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు, ఇవన్నీ డివిజన్స్ అన్నింటినీ మనం కలిపేసాం. అదేవిధంగా కర్నూలులో ఉన్నటువంటివి కూడా మనం కలిపేసి ఒకే అండర్ వన్ డిస్టిక్. ఎందుకంటే వాళ్ళు డిస్టిక్ వైజ్గానే డిస్ట్రిక్ట్తోనే ఫిల్ చేస్తున్నప్పుడు దెన్ వై డు వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద ఫారెస్ట్ డివిజన్స్తో పని ఏముంది, అవసరం లేదు. కానీ ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే ప్లెయిన్ అండ్ ఏజెన్సీ ఉంది, అదేవిధంగా కాకినాడలో కూడా ఉంది, ఏలూరులో కూడా ప్లెయిన్ అండ్ ఏజెన్సీ ఉంది. దెన్ యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ చాలా మిగిలిపోయాయి ఇక్కడ. లాస్ట్ టైం ఏజెన్సీల్లో మిగిలిపోయినటువంటి ఈ 16 and 25 and 13 మీకు కనిపించే హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కడైతే అంతకుముందు ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో, వాకింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారో అవన్నీ ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అందరూ దీనికోసం చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడలేదు కట్ ఆఫ్ గురించి. అండ్ మన దగ్గర రాసినటువంటి స్టూడెంట్స్ కానీ మన వాళ్ళ కోసం అండ్ బయట వాళ్ళ కోసం కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో వచ్చిన 256 ఉన్నటువంటి జాబ్స్ ఇవే జాబ్స్ మొత్తం కలిపితే 256. అదేవిధంగా ఏబిఓ రెండింటి కలిపి ఒకటే ఎగ్జామ్ రాశారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి చూస్తే 435 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని 39 ఉన్నాయి, 36 ఉన్నాయి అండ్ 37 అండ్ ఈవెన్ 51 చిత్తూరు ఈస్ట్ అండ్ వెస్ట్ కలిపితే 51 జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ పోస్టులన్నిటికీ ఉన్నటువంటి కాంపిటీషన్ ఎంత. హారిజంటల్ రిజర్వేషన్ గురించి నేను మాట్లాడలేదు. హారిజంటల్ రిజర్వేషన్ అని ఈవెన్ దో దే మెన్షన్ వెరీ క్లియర్లీ, బట్ ఇన్ బ్రాకెట్స్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ లైక్ ఏమన్నారు అంటే మెరిట్ బేస్డ్ అనేది యూజ్ చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నామన్నారు అండ్ ఉమెన్కి రిజర్వ్ చేస్తున్నామన్నారు. హారిజంటల్ రిజర్వేషన్ ఫాలో అయినప్పుడు ఉమెన్ పర్టికులర్గా అన్ని పోస్టులు ఇవ్వాలి అనేది ఎక్కడ లేదు. బట్ అక్కడ కనుక లాస్ట్ టైం మిగిలిపోయినటువంటి పోస్టులు కనుక ఉమెన్ వేకెన్సీసే అయ్యి ఉంటే లేడీ కోటాతోనే ఫిల్ చేయాలేమో, అది నెక్స్ట్ విల్ కీప్ ఇట్ ఫర్ సెకండరీ. ఎందుకంటే వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ 1:1 టుడే, వీఆర్ లుకింగ్ ఎట్ 1:2. ఎందుకంటే వాకింగ్ టెస్ట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా వాకింగ్ టెస్ట్లో చాలామంది ఫెయిల్ అయ్యారు 1:2 పిలిచినా కానీ. అందుకనే మిగిలిపోయినటువంటి 148 జాబ్సే ఈరోజు వచ్చినటువంటి క్యారీ ఫార్వర్డ్. ఇవన్నీ కలిపితేనే 691 అయ్యాయి. అంటే లాస్ట్ టైమే 140 జాబ్స్ మిగిలిపోయాయి. ఆ పోస్టులను ఇప్పుడు కలిపారు కాబట్టి మనకి ఇంత హ్యూజ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు క్లియర్గా 51 చిత్తూరు ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ అదేవిధంగా చింతూరు తీసుకున్నా సరే ఏజెన్సీ ఏరియాలో కొన్ని ఎక్కువ ఉన్నాయి. సో కట్ ఆఫ్ గురించి అనాలిసిస్ అండ్ దానికంటే ముందు కూడా మనం ఏం చేసాము అని అంటే ఒక పోల్ సర్వే పెట్టడం జరిగింది. అక్కడ చాలా శాంపిల్స్ ఉన్నాయి, మనం వాట్సాప్లో పెట్టాము, యూట్యూబ్లో పెట్టాము, టెలిగ్రామ్లో పెట్టాము అండ్ స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ అని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎందుకు అని అంటే ఒక కన్క్లూడ్ చేయాలి, ఒక నెంబర్ని కన్క్లూడ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ కట్ ఆఫ్ ఎంత, ఏ కేటగిరీకి ఎంత అని ఇవ్వడానికి. సో ఇక్కడ కూడా దీని గురించి అనాలిసిస్ చెప్తాం తర్వాత. సో ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి చూస్తే సోలార్ కుక్కర్పై ఉంచినటువంటి గ్లాస్ షీట్ యొక్క పనితీరు ఏ దృగ్విషయాన్ని పోలి ఉంటుంది అని అంటే ఇట్ క్యాన్ బి ఈజీలీ లైక్ డిస్ట్రాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ట్రాప్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని చూపించడానికే నేను ఇక్కడ మొత్తం 50 క్వశ్చన్స్ తీసుకొచ్చి మీ ముందు పెట్టలేదు. ఇక్కడ 50 క్వశ్చన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ when it is an anaerobic respiration, not aerobic, anaerobic respiration, the absence of oxygen అనేది we can easily like put it as an answer. చూసినట్లయితే ఇదే విధంగా సో నెక్స్ట్ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే వ్యర్థాలను తిరిగే విధంగా ఉపయోగిస్తారు. ఈ క్వశ్చన్ ఈజీ. ఎందుకు అని అంటే మ్యాథ్స్ ఉంది ఇక్కడ. మ్యాథ్స్ వచ్చేసరికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటాం, కానీ కాదు. మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా దే కుడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ 10 క్వశ్చన్స్. 10 చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దే వర్ వెరీ టఫ్. ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓలో వచ్చాయి అన్నీ మనం మాట్లాడకూడదు. బట్ ద థింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ మేజర్గా ప్లే చేసింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బేసిక్గా యూ కెన్ సే లైక్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కదా మీకు ఇచ్చింది, హెవీ మెటల్స్ అండ్ దిస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఎక్కువ. సో ఈ విధంగా చూసినట్లయితే క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉన్నాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే FeTO3 ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ని చేస్తే వచ్చేటటువంటి ఆ బ్లాస్ట్ ఫర్నేస్ గురించి అడగాల్సిన నీడ్ లేదు అక్కడ, ఎందుకంటే SIPCలో వచ్చినటువంటి కెమిస్ట్రీ ఈక్వేషన్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో దిస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు ఆన్సర్. సో ఇటువంటిది నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా కాదు, టైం కన్జ్యూమ్ చేసే విధంగా ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మొక్కల నుంచి లభించే నూనెల హైడ్రోజనీకరణ
ప్రతి ఏ జీకే బుక్ తీసుకున్నా మీకు మన దగ్గర ఉన్న మార్కెట్లో ఏ సైన్స్ బుక్ తీసుకున్నా దెన్ యూ విల్ ఫైండ్ దిస్ క్వశ్చన్. కాబట్టి ఇది కూడా పెద్ద అది డిఫికల్ట్ టఫ్ ఏం కాదు అది కూడా. నెక్స్ట్ అతి చిన్న కీటోన్లలో మనం ఇచ్చాము ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్. కీటోన్స్ అన్నప్పుడు ఏముంటాయి, సి డబుల్ బాండ్ ఓ అనే దాంతో చదువుతాం మనం. కీటో గ్రూప్ ఉంటుంది కదా, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఈ గ్రూప్. సో ఆల్డిహైడ్స్ తీసుకుంటే ఓహెచ్, దీన్నే C2H6O అని ఇచ్చాడు. అంటే ఉన్న ఆన్సర్ చాలా ఈజీగా అక్కడ విజిబుల్ మనకు కనిపిస్తుంది, బట్ క్వశ్చన్ అనేది కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాడు, డెఫినెట్గా ఇచ్చాడు క్వశ్చన్ని. ద క్వశ్చన్స్ ఆర్ నాట్ సో డైరెక్ట్ అండ్ సో దాంట్లో డౌట్ ఎటువంటిది లేదు మీకు, ఎందుకంటే నేను అంతకుముందు చెప్పాను మీకు యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా చేశాను అండ్ హ్యావ్ సమ్ రీసెర్చ్ పేపర్స్ యాజ్ వెల్. సో ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, రైట్? ఇక్కడ క్లియర్ ఐడియానే ఉంది అండ్ ఇందులో మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన నీడ్ లేదు. ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ మనం ఓన్లీ మాట్లాడేది కట్ ఆఫ్ గురించి మాత్రమే. సో ఇక్కడ అయానిక్ అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ టఫ్. అండ్ శరీరాన్ని నిర్మాణానికి సహాయపడే పోషకాలు ఏంటి? వీ నో ఆల్ కార్బోహైడ్రేట్స్, లైపిడ్స్ ఆర్ లిపిడ్స్ ఆర్ ప్రోటీన్స్. బట్ ప్రోటీన్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్. ఒక బిల్డింగ్కి ఇటుకలు ఎలాగో, బ్రిక్స్ ఎలాగో, బాడీకి కూడా ప్రోటీన్స్ అలాగే ఇందులోనే ఉంది కదా మాంసకృతులు అని. అంటే అవే వైటమిన్స్ అనేవి మైక్రో న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ బట్ మైక్రో న్యూట్రియంట్స్. బట్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కాదు. ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ. ఏదైతే సెల్ని తీసుకుంటాం మళ్ళీ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని ఎలా అనుకుంటామో, బాడీకి కూడా బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి అని అంటే ప్రోటీన్స్, అంతే సింపుల్గా. సో నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియకు అవసరం లేని కారకం ఏది అని అన్నారు. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, దట్స్ వాట్ వీ గెట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, అంతే తప్ప ఆక్సిజన్ మనం యూజ్ చేయం ఇక్కడ. సో ఇక్కడ ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి మానవుని జీర్ణనాళంలో HCl ఉంటుందని తెలుసు, దాని pH తెలుసు. ప్రోటీన్స్ కానీ మాంసం, చికెన్, మటన్ తిన్నప్పుడు డైజెస్ట్ చేయడానికి HCl యూజ్ అవుతుంది మనకి, గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. బట్ ఇక్కడ గ్లాండ్స్తో పని లేదు, యాసిడ్ని గ్లాండ్స్ రిలీజ్ చేయవు. అండ్ ఇది కూడా గ్లాండే, అన్నీ కూడా గ్లాండ్స్. బట్ జఠర రసం అనేది ఉంటుంది కదా, సో అందులోనే ఉంది. ఆ జఠర అని అంటేనే ఎసిడిక్ అని దాని మీనింగ్, గ్యాస్ట్రిక్ అంటేనే ఎసిడిక్. సో ఆ విధంగా మీరు చేయవచ్చు. అంటే అదేవిధంగా చర్మీయ శ్వాసక్రియ జరిపేటప్పుడు. అండ్ ఇక్కడ మీరు సింపుల్గా తీసుకున్నా సరే, చేపలు చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం మొప్పలతో కదా, గిల్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ చేపలు తీసేస్తాం, ఇక్కడ చేపలు తీసేస్తాం, అండ్ హ్యూమన్ని తీసేస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. ఇదే వచ్చింది క్వశ్చన్స్ కొన్ని. ఇక్కడ ఇది మిస్టేక్ ఇచ్చాడు. ఏరియల్ రూట్స్ అనేది, ఏరియల్ అంటే గాలిలోకి ఉన్నటువంటి వేళ్ళు అని అర్థం, బయటికి ఉన్నటువంటి వేర్లు, అంతే తప్ప శ్వాస వేర్లు కాదు. శ్వాస వేర్లు అంటే రెస్పిరేటరీ రూట్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు మీరు దీనికి వెళ్తారు మ్యాంగ్రూవ్స్కి. బట్ ఇక్కడ ఆర్కిడ్ మొక్కలు అనేది దీస్ ఆర్ ద ఏరియల్ రూట్స్, అంటే రూట్స్ పైకి ఉంటాయి. సో ఆ విధంగా వచ్చేది ఏరియల్ రూట్స్. ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హీమోగ్లోబిన్ కూడా సేమ్ స్టోరీ. హీమోగ్లోబిన్లో ఐరన్ అనే మెటల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్లోరోఫిల్, పత్రహరితం తీసుకున్నప్పుడు మెగ్నీషియం అనేది మెటల్ ఉంటుంది, Mg+2 ఫామ్లోనే ఉంటుంది, ఎందుకంటే అది యాక్టివ్ కాంపౌండ్ అక్కడ. సో ఇక్కడ పొటాషియం ఉండడానికి ఛాన్స్ లేదు, నైట్రోజన్ ఉండడానికి ఛాన్స్ లేదు, అండ్ మ్యాంగనీస్ అనేది హెవీ మెటల్ కాబట్టి అది ఉండడానికి ఛాన్స్ లేదు. అవన్నీ బార్లోహాలు, డేంజరస్. నైట్రోజన్ అండ్ పొటాషియం అనేది న్యూట్రియంట్స్, అంతే తప్ప ఈ పత్రహరితలో ఉండడానికి 1% కూడా ఛాన్స్ లేదు. అండ్ మానవుల్లో ఉన్నటువంటి అతిపెద్ద ధమని అన్నం అయోటా, బృహద్దమని. సో ఇది అందరికీ తెలిసింది. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి, సతీష్ కబడ్డీ ఆడుతూ కింద పడగా గాయమైంది, ఇవన్నీ మర్చిపోండి. జెనెటిక్ డిసీజెస్ అది మర్చిపోండి. రక్తం గడ్డగట్టలేదు, కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంది అని అంటే హీమోఫిలియా. రక్తహీనత, ఎనీమియా, దట్స్ నాట్ ద థింగ్. అండ్ బ్లడ్ క్యాన్సర్, నథింగ్ టు డూ విత్ దట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, థాలసమియా అండ్ హీమోఫిలియా. బట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే కంటిన్యూస్ బ్లడ్ బ్లీడింగ్, ఆడు గేమ్ ఆడుతూ కింద పడిపోయినప్పుడు బ్లడ్ కారుతూ ఉంది. ఇక్కడ జెనెటిక్ డిసీజ్ అనేది పట్టుకోకుండా బ్లడ్ ఎప్పుడు గడ్డ కట్టకుండా కంటిన్యూగా పోతూ ఉంటుంది, హీమోఫిలియా అనేది పెట్టుకోవాలి. అండ్ మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నాడు. ఇక్కడ ఇన్వాలంటరీ యాక్షన్స్ అని అంటే ఇదే చెప్తాం, హార్ట్ బీట్ కానీ ఏదైనా వేడి వస్తువుని ఇట్లా అంటుకున్న వెంటనే బ్రెయిన్కి వెళ్ళేది అంత టైం ఉండదు, టక్కన చైన్ వెనక్కి తీసేసుకున్నాం, అదే ఇన్వాలంటరీ యాక్షన్ అని అంటారు. సో ఈ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, హార్ట్ బీట్ కానివ్వండి, ఇటువంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఐడెంటిఫై ద గ్లాండ్ దట్ సీక్రెట్స్ ఇన్సులిన్, ఇది అందరికీ తెలిసిన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్స్ మా దగ్గర రాసిన వాళ్ళు, ఇప్పుడు పేపర్ కాదు ఇది, పేపర్ 2 టెస్ట్ 2 అనేది అక్టోబర్లో పెట్టినటువంటి ఎగ్జామ్స్. సో దాంట్లో రిఫ్లెక్స్ ఆర్క్ గురించి క్లియర్గా మెన్షన్ చేసాం మనం. మా క్వశ్చన్స్ ఎన్నో చేయనేది రిఫ్లెక్షన్స్ కూడా చూపిస్తూ ఉన్నాను. సో ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే జస్ట్ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ ఇవి కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ కట్ ఆఫ్ అనాలిసిస్కి మనం చూసే ట్రాప్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ కెన్ గో రాంగ్ అనేది తెలిసినప్పుడు. ఫస్ట్ పేపర్ ఈజీ, అందరికి 80 వచ్చేవాళ్ళు ఉన్నారు, మా స్టూడెంట్స్లో 93 వచ్చేవాళ్ళు ఉన్నారు, దట్స్ నాట్ ద థింగ్ హియర్. బట్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇవి మా దగ్గర నుంచి వచ్చిన రిఫ్లెక్షన్స్. ఇక్కడ కూడా ఈజీనే క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, కోరకి భవనం, మొగ్గు తొడగడం అంటే బడ్డింగ్ ద్వారా. బడ్డింగ్ అన్నప్పుడు అమీబా మనకు తెలుసు, ద్విధా విచితి, స్ప్లిట్ 2 అవుతుంది, 2 న్యూ ఆర్గానిజమ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడ అమీబా తీసేస్తాం, ఇక్కడ అమీబా తీసేస్తాం, ఇక్కడ అమీబా. దెన్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్ హియర్, ఈస్ట్ అండ్ హైడ్రా. అంటే ఆన్సర్స్ అనేవి కొన్ని డైరెక్ట్గా దొరికిపోతూ ఉన్నాయి.
ఇది ఆర్ట్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా పెట్టేశారు. అండ్ ఇవన్నీ కూడా ఈజీగా చెప్తాను. అనువంశికతను నియంత్రించే మూల ప్రమాణం, ద ఫండమెంటల్ యూనిట్. సో డిఎన్ఏ కాదు, డిఎన్ఏ ఎలా ఉంటే డిఎన్ఏ లోపల మనకి జీన్స్ ఉంటాయి. హైడ్రోజన్ బాండ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ జీన్స్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ ద హెరిడిటరీ ఫంక్షన్స్. సో దట్స్ వాట్ ఇట్ ఈజ్. అండ్ తర్వాత భూమి కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటి అన్నారు. సో ఇది కూడా చూసుకోవచ్చు, ఈజీగానే అర్థమవుతుంది కదా. ఫారెస్ట్ని డిస్ట్రక్ట్ చేస్తే అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్. అండ్ విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్ అన్నాను. చాలాసార్లు మెన్షన్ చేసాం మనం. కార్బన్ డైఆక్సైడ్ కాదు. కార్బన్ డైఆక్సైడ్ మనం సోడా వాటర్లో తాగుతాం. CO2 ఈజ్ ఎ కన్జ్యూమబుల్ కార్బోనిక్ యాసిడ్, నథింగ్ టు డూ విత్ ఇట్. అండ్ ఆక్సిజన్, దట్ ఈస్ ఫూలిష్ ఆప్షన్. అక్కడ ఇవ్వడం అనేది చాలా అది. హైడ్రోజన్ అనేది, హైడ్రోజన్తో మనం వెహికల్స్ అన్ని ఫ్యూయల్ తయారు చేస్తున్నాం. ఇక్కడ తీసేసేయండి సింపుల్గా హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తే దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ద ఆన్సర్ SO2. అండ్ వీ నో అదర్ వన్ nitrogen oxides and SO2. SO2 నుంచి what we get here? H2SO4 and H2SO3. Sulfurous acid and sulfuric acid. These two are the acid rain causatives. ఇక్కడే ఇదే మెయిన్ యాసిడ్ రెయిన్ అంటేనే యాసిడ్, స్ట్రాంగెస్ట్ యాసిడ్ అయి ఉండాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరస్ యాసిడ్, H2SO4 అండ్ H2SO3. ఇక్కడ కూడా ఆన్సర్ ఈజీగానే వస్తుంది. ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి ఛాన్స్ ఉంటుంది. ఇవి మా క్వశ్చన్ టెస్ట్ 2లో వచ్చినటువంటి స్ట్రైట్ అవే క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చినటువంటిది. అండ్ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది మా క్వశ్చన్ అక్టోబర్లో, ఇప్పుడు తయారు చేసింది కాదు కదా. ఇది జస్ట్ చూపిస్తున్నాను క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది. ఒక ఐడెంటిటీ అని కాదు, బట్ ఒక అనాలిసిస్. ఫస్ట్ సిలబస్ను ఫాలో అయినప్పుడే ఇది అవుతుంది. అందరూ చూశారు ప్రిలిమ్స్లో సిలబస్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇచ్చాడు కదా, ఫారెస్ట్లు కూడా రిలేటెడ్ టు ఈ పర్యావరణానికి సంబంధించింది కాబట్టి. సో ఇక్కడ కూడా ఇదే ఉంటుంది అని అనుకున్నారు, బట్ సిలబస్ ఫాలో అయినప్పుడే మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఎందుకంటే 1-2 మార్క్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు కట్ ఆఫ్కి వచ్చేసరికి సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు దీంట్లో చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. ఇక్కడ పత్రరంధ్రాలు ఉంది, స్టొమాటో, ఇక్కడ కూడా మెన్షన్ చేసాం మనం, ట్రాన్స్పిరేషన్ అనేది. అందుకనే చెప్పాము ఇక్కడ క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్సే చూడటం కాదు, క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్ కాదు, దానికి ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ చదవండి. ఇక్కడ రాని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. మన క్వశ్చన్ వచ్చిందని మనం ఒక్కరోజు కూడా చెప్పలేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఈ ఎక్స్ప్లెనేషన్ చదువుకోండి, ప్రింట్ తీసుకోండి అని చెప్పాము. ప్రింట్స్ తీసుకొని చదవమన్న దాని గురించి రీజన్. అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయినవి, ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి మన ఎగ్జామ్లో నుంచి. మనం ఇచ్చినటువంటి మనం పెట్టింది ఏమి 100 ఎగ్జామ్స్ పెట్టలే, ఓన్లీ 9 ఎగ్జామ్స్ పెట్టాం. 9 × 50 450 క్వశ్చన్స్ ఇచ్చాం. బట్ యూ కెన్ సీ సమ్ 40 రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. ఒక 15 to 20 డైరెక్ట్ స్ట్రైట్ అవే క్వశ్చన్స్ కూడా మన దాని నుంచే వచ్చాయి అనేది వీఆర్ హ్యాపీ టు టెల్ యూ. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కేటగిరీ వైజ్గా వచ్చినటువంటి FBO పోస్టులలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్లో ఎన్ని ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఆల్ టుగెదర్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 75 ఉన్నాయి FBO టోటల్ పోస్ట్ వచ్చేసరికి. ఓపెన్ కేటగిరీకి 75 ఉన్నాయి. అండ్ BCB కూడా బాగానే ఉన్నాయి 23, కానీ BCDకి వచ్చేసరికి 14 ఉన్నాయి. సో ద కాంపిటీషన్ బిట్వీన్ BCB అండ్ BCD ఇక్కడ ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వీళ్ళంతా కూడా దే విల్ హ్యావ్ టు కంపీట్ అట్ ద OC కేటగిరీలో కంపీట్ అవ్వాలి. అండ్ EWS ఈజ్ సేఫ్ దే, 20 ఉన్నాయి, ఈజ్ అ వెరీ క్లియర్. అంటే మొత్తం కలిపి 256లో ఒక 20 ఇచ్చేసారు అక్కడ. అండ్ BCC వాళ్ళకి 0, నో జాబ్స్ దే ఇన్ FBO. అండ్ ST కేటగిరీ వచ్చేసరికి ఏజెన్సీ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈవెన్ ఓపెన్ కేటగిరీలో 75 ఉంటే ఆల్మోస్ట్ 72 ST కేటగిరీకి ఉన్నాయి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో అంతకుముందు ఫిల్అప్ అవ్వని పోస్టులు అన్నీ చాలా మిగిలిపోయాయి కాబట్టి వాటన్నింటినీ ఫిల్ చేయాల్సిన నీడ్ ఉంది. సో 256 FBO పోస్టులు. అండ్ ఈ విధంగా మొత్తం రోస్టర్ నుంచి తీసుకుని మనం అన్ని క్లబ్ చేసాం. దెన్ ఓన్లీ విల్ అరైవ్ ఎట్ ద ప్రాపర్ కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ కట్ ఆఫ్ అంటే విల్ ట్రై అవర్ బెస్ట్. అంతకుమించి మీరు ఎగ్జామ్ రాసేసారు, ఇప్పుడేం మార్చడానికి లేదు కదా. జస్ట్ ఒక ఐడియా కోసం ఎవరైతే వాకింగ్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికైతే 120 మార్క్స్ వచ్చి కూడా ఇంకా పీస్ ఆఫ్ మైండ్ లేదు అండ్ ఒక కట్ ఆఫ్ చెప్తే హ్యాపీగా ఉంటారో వాళ్ళ కోసం ఇస్తున్నాం తప్ప ఏదో మనం అందులో దూరు చూసాం కదా. ఇంకా స్ట్రాంగ్ రూమ్కే రీచ్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్స్ మీరు రాసిన పేపర్స్ యూనివర్సిటీలో ఉన్న కమిషన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్కి డిస్పర్స్ చేస్తారు. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. అక్కడ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీస్కి పంపిస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది ఎవాల్యుయేషన్ అనేది చూద్దాం. సో ఈ విధంగా వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి 435 ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి 60 అండ్ 375 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 95 ఉన్నాయి, దట్ ఈస్ గుడ్. అండ్ BCB ఇక్కడ కూడా 29 ఉన్నాయి. అండ్ BCDకి వచ్చేసరికి 13 ఉన్నాయి. ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. ఇక్కడ BCCకి ఓకే 5 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, 5 పోస్ట్ ఉన్నాయి. అండ్ ST కేటగిరీలో చూడండి 204 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 435 హాఫ్ ఆఫ్ ద పోస్టులు ఏజెన్సీ ఏరియాస్లోనే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ కట్ ఆఫ్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్ 60 వస్తే వస్తుందా, అవసరం లేదు. 60 కూడా అవసరం లేదు. ABO కోసం ఏదైతే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉందో అది
ఎస్టీ కేటగిరీకి ఏజెన్సీ ఏరియాస్, జాగ్రత్తగా వినండి, ఎస్టీ కేటగిరీకి ఏజెన్సీ ఏరియాస్లో ఎస్ఏ పేపర్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఏ క్వాలిఫై అవ్వడం అనేది ఇంపాసిబుల్, చాలా టఫ్ టాస్క్. కొన్ని కాదు, చాలా, మోస్ట్ ఆఫ్ ద 60 to 70% పీపుల్, ఐ మీన్ ద ఆస్పిరెంట్స్ మనకు కంప్లైంట్ చేశారు ఏమని అంటే, మాకు 5 to 10 minutes లేట్గా ఇచ్చారు ఎస్ఏని, సో వీ కుడ్ నాట్ మేక్ ఇట్. మంచిగా ఇచ్చి 45 minutes, పోయినసారి హాఫ్ అన్ అవర్ ఇచ్చారు 2019లో. హాఫ్ అన్ అవర్ ఇస్తేనే చాలామంది, అంటే స్టేట్ సెకండ్ వచ్చిన 127 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎస్ఏ దే కుడ్ నాట్ మేక్ ఇట్. సో దట్స్ ద రీజన్ వై ఇప్పుడు 45 minutes ఇంక్రీజ్ చేసి కూడా ఉపయోగం ఏముంది, 5 minutes 10 minutes లేట్గా ఇచ్చారు అని వీళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎస్ఏ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో 200 మార్క్స్కి 30% రావాలి కదా యాజ్ పర్ ద నోటిఫికేషన్. బట్ ఇక్కడ 60 మార్క్స్ రావాలి, 60 కూడా రావాల్సిన అవసరం లేదు. ఎస్టీ కేటగిరీ ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి 204 jobs ఇక్కడ ఉండి ఇక్కడ ఒక 72 ఉన్నప్పుడు మొత్తం కలిపి 276 పోస్టులు ఉన్నాయి అవుట్ ఆఫ్ 691 అన్నప్పుడు వీళ్ళకి 60 మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. ఈ కేటగిరీ వాళ్ళకి ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసి వీటిని రిలాక్స్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంది. సో సింపుల్. సో ఇక్కడ వీళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఏమున్నాయి, ఇంతవరకు క్లారిటీ ఉంది కదా, క్లియర్గానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టోటల్గా చూసరికి 691 పోస్టులు ఉన్నాయి. 691 పోస్టులలో సో నెక్స్ట్ ఒకసారి చూస్తే 691 పోస్టులు అంతే. ఇక్కడ చూసరికి ఓపెన్ కేటగిరీకి 170 ఉన్నాయి, అండ్ బీసీబీకి 52 ఉన్నాయి, బీసీడీకి 27 ఉన్నాయి. సో ఈ విధంగా చూస్తే వీ క్యాన్ ఈజీలీ అరైవ్ ఎట్ ద ఆన్సర్ అంటే కట్ ఆఫ్ ఏంటి అనేది మనం ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసేసరికి ఎస్ఏ పేపర్ ఎందుకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నాం కదా. ఎస్ఏ అనేది మన వాళ్ళు రాశారు 26 మార్క్స్, జనరల్గా ఎవరికి వేయలేదు మన దగ్గర రాసిన వాళ్ళకు, మన స్టూడెంట్స్ నవంబర్లో రాసినట్టున్నారు. సో ఇక్కడ పేపర్ చూడండి, ఇంత మంచిగా రాసి ఇంత డీసెంట్గా రాసినా కానీ 26 మార్క్స్ వచ్చినా, 26 మార్క్స్ వేసినా కానీ మనం ఇక్కడ ఓన్లీ అండర్లైన్ చేసినందుకు దీన్ని స్ట్రైక్అవుట్ చేశాము. ఇప్పుడు ఈ రెడ్ లైన్ ఇప్పుడు గీసాను నేను, దీని కింద అండర్లైన్ మీద నేను స్ట్రైక్అవుట్ చేసిన మార్క్స్ మీకు కనిపిస్తాయి. 26 మార్క్స్ టాప్ మార్క్. ఎందుకు ఎస్ఏలో 26 టాప్ అని అంటే, ఏదైనా ఒక పేపర్ మీరు రాసేటప్పుడు ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో ఎవాల్యుయేటర్ 50 మార్క్స్ రాస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ 5 pages రాయాలి. ఒక ఎస్ఏ అనేది 5 pages రాసినప్పుడే అది కన్క్లూడ్ చేయగలుగుతాం. 1.5 page 2 pages రాస్తే అది ఎస్ఏ అవ్వదు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. గెటింగ్ ఇట్? యా, దట్స్ ద రీజన్ వై 5 pages రాయాలి ఇంటూ 10 marks ఈచ్ పేజ్. అప్పుడు మాత్రం మీరు 50కి రాసినట్టు. అండ్ అదేవిధంగా ఎస్ఏలో ఉన్నటువంటి 3 parts, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, నేమ్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ఇన్ వరల్డ్, ఇండియా అండ్ ఏపీ అని ఈ విధంగా ఇచ్చినప్పుడు కానీ, క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ వాట్ ఎవర్, ప్రికాషనరీ మెజర్స్ ఆర్ మిటిగేషన్ మెజర్స్, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి క్వశ్చన్లో, ఆన్సర్లో. ఐ మీన్ ఇక్కడ 5 pages ఉన్నప్పుడు 5 into 10 అప్పుడు మాత్రమే 50 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు మీ పేపర్ని. అప్పుడు రాసినా కానీ 5 5s వేసినా సరే 25 మార్క్స్ అనేది టాప్ మార్క్ అవుతుంది. ఎందుకు టాప్ మార్క్ అవుతుంది అని అంటే, యూపీఎస్సీ తీసుకోండి 50%, 52-53% వచ్చిన వాళ్ళే ఆల్ ఇండియా ఫస్ట్ వస్తారు. అదేవిధంగా గ్రూప్ 1 డిస్క్రిప్టివ్లో, గ్రూప్ 2లో కూడా, అండ్ గ్రూప్ 2 అంటే ఆబ్జెక్టివ్, గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ రాసినప్పుడు కూడా అంతే ఉంటుంది సేమ్. సో 150కి 90, 85, 90 హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథ్స్లో వస్తే అది పక్కన పెట్టేసేయండి. సో 50% మార్క్స్ టాప్ మార్క్స్ ఉంటాయి. ఇక టాప్ మార్క్ వచ్చిన స్టూడెంట్ కూడా అండర్లైన్ చేసినందుకు మనం తీసేసాం నవంబర్లో రాసినటువంటి ఎస్ఏ మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా ఎస్ఏ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ స్టార్టింగే యారో మార్క్తో స్టార్ట్ చేశారు స్టూడెంట్, మన వాళ్ళే 10.5 వచ్చాయి. మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ తర్వాత నేర్చుకున్నారు, తర్వాత 20 వచ్చాయి, అదంతా ఓకే. బట్ ఎందుకు, ఏ విధంగా ఎస్ఏని ఇన్వాలిడేట్ చేయడానికి మీ ఎస్ఏ ఛాన్స్ ఉంటుంది అని అంటే ఇది. ఇక్కడ కూడా చెప్పాను ఇందాక, ఎస్టీ కేటగిరీ ఏజెన్సీ పీపుల్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఎస్ఏస్లో కనుక 0 మార్క్స్ రాకపోతే, అంటే ఇన్వాలిడేట్ చేయకపోతే, దెన్ దే విల్ బి ఇన్, దే విల్ గెట్ త్రూ. 1:2లో ఉంటారు, 1:1లో కూడా ఉంటారు. ఇక్కడ ఎస్ఏని కనుక ఇటువంటి రీజన్స్ చూపించి అండర్లైన్ చేయొద్దన్న అండర్లైన్ చేయటం, అండ్ మా వాళ్ళని ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫిబ్రవరిలో ఉండే ఎగ్జామ్లో ఉండేయని మాకు నవంబర్లోనే ఎలా తెలుసు, అక్టోబర్లోనే ఎలా తెలుసు అని అంటే, ఫాలో అవ్వాలి కొన్ని రూల్స్. ఒక ఎస్ఏని ఎస్ఏలాగే ప్రిపేర్ అవ్వాలి. ఈనాడు పేపర్ తీసుకోండి, అండర్లైన్స్ ఉంటాయా, 2 pens వాడతారా, మార్క్స్ పెడతారా, ఒక ఎస్ఏ అనేది ఒక ఫ్లోలో వెళ్ళాలి. అది ఆల్రెడీ చెప్పాం, మన యూట్యూబ్లో కూడా ఉంది, అక్టోబర్లోనే పెట్టినట్టున్నాం మనం. అది 20 essays ఎలా రాయాలనేది కూడా చెప్పాం క్లియర్గా, అక్కడే ఇచ్చాం ఏ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఇక్కడ మార్క్ పెట్టినందుకు మనం రౌండ్ చుట్టాము. అండ్ నో మార్క్స్, ఇక్కడేం మార్క్స్ ఇవ్వలేదు మనం.
ఈ పేపర్కి ఈయన మార్క్ పెట్టి రాసినందుకు 0 మార్క్స్, ఏం మార్క్స్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఎందుకు మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టొద్దు అని అన్నామనే విషయం మా స్టూడెంట్స్ కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఎస్, ఈరోజు చెప్తున్నాను నేను. ఎందుకు మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టొద్దు అని అన్నామో మా స్టూడెంట్స్కి ఇప్పటివరకు చెప్పలేదు. మేము ఎందుకు పెట్టొద్దు అన్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడవులు రకాలు అన్నాం అనుకోండి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అన్నాం అనుకోండి, వెంటనే అండర్లైన్ చేసేస్తాం. అది హ్యూమన్ నైజం, మన హ్యాండ్ అలాగే ఉంటుంది. అండ్ ఈ విధంగా వెంటనే అండర్లైన్ చేసేస్తాం. తర్వాత సెమీ కాలమ్స్ వస్తాయి, కాలమ్స్ వస్తాయి. ఆ ఒక్క రీజన్ కోసమే అండర్లైన్స్ వస్తాయి. అవి అలౌడ్ కాకపోవచ్చు అని ముందే చూసుకొని మనం ఏం చేసామనంటే, అసలు సైడ్ హెడ్డింగ్సే అలో చేయలేదు మన ఆన్సర్స్లో. వాళ్ళకి నచ్చలేదు. 3 మార్క్స్ వేయడం ఏంటి, మాకు 0 మార్క్స్ వేయడం. ఇక్కడ నేను వేయలేదు, 0 వేయలేదు, ఇక్కడ నో మార్క్స్ అని వేసాను. 0 వేస్తే నా మిస్టేక్. ఆన్సర్కి అన్ని టిక్లు పెట్టాను, 1 2 టిక్స్ పెట్టాను నేను. నెంబర్స్ వేసినందుకు, ఈ పిచ్ డయాగ్రామ్స్ వేసినందుకు కొట్టేశాను నేను, నో మార్క్స్ వేసాను. అండ్ ఈ విధంగా అదేవిధంగా ఎఫ్ఎస్ఓలో కూడా మన రిఫ్లెక్షన్ చాలా వచ్చినాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఇన్ని క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. టోటల్ 80 to 90 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యి, ఇక్కడ నేను చూపించిన 24 క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ రిఫ్లెక్షన్స్, ద క్వశ్చన్స్ ఇంప్రెషన్స్ అంటాం కదా, డైరెక్ట్గా మీరు అక్కడ చూడవచ్చు అవి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్లో ఏజెన్సీ ఏరియాస్లో ఎందుకున్నాయి ఇన్ని అనేది ఒకసారి చూడండి. విశాఖపట్నం అండ్ పాడేరు, చింతూరు, ఏలూరుకి సంబంధించినటువంటివి. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీస్, అండ్ ఈ వేకెన్సీస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి. కాకినాడ ఏజెన్సీ లోకల్ చూస్తే 30 ఉన్నాయి, అండ్ చింతూరు చూసినా కానీ 30 ఉన్నాయి, అండ్ ఏలూరులో కూడా 13 ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన నీడ్ ఉంది. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది, దెన్ విల్ కమ్ టు ద పాయింట్. ఎస్, సో ఇప్పుడు చూస్తే ఫైనల్గా వచ్చేది ఏంటి అని అంటే కట్ ఆఫ్. ఎందుకు వస్తుంది కట్ ఆఫ్ అనే దగ్గర ఏది ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని అంటే ఎస్ఏ ఆన్సర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు? ఎవాల్యుయేటర్ ఎవరైతే మీ ఎస్ఎస్ దిద్దుతారో, ఏపీఎస్సీ నుంచి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీకి డిస్పర్స్ అవుతాయి మీవి. ప్రొఫెసర్స్ దిద్దుతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దిద్దుతారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ దిద్దుతారు. ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి అని అంటే, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా అసలు అందులో క్వశ్చన్ చూడాలి కదా. క్వశ్చన్ కంటే ముందు ఇన్స్ట్రక్షన్ చూడండి. దాంట్లో ఉన్నాయి క్లియర్గా, అండర్లైన్స్ చేయకూడదు అనేది, 2 పెన్స్ వాడకూడదు అని. అండ్ దాంతోనే ఏముంది, మార్క్స్ పెట్టొద్దు, కొన్ని సింబల్స్ అటువంటివి యూస్ చేయకూడదు. సింబల్స్ అంటే రిలీజియస్ సింబల్స్, వేరే రిలీజియన్స్కి సంబంధించినటువంటి సింబల్స్ యూస్ చేయకూడదు అనేది అక్కడ వాళ్ళ ఉద్దేశం. అంతే తప్ప స్టార్ మార్క్స్, యారో మార్క్స్ అని కాదు. బట్ ఇటువంటి మేజర్గా అండర్లైన్స్ అండ్ 2 పెన్స్ 100 టైమ్స్ చెప్పాం. మన దాంట్లో ఆల్రెడీ ఉంది, కమెంట్స్లో పెట్టాం, మనకు రిప్లైస్ ఇచ్చారు చాలామంది, మెసేజ్ చేసి అడిగారు మన దగ్గర జాయిన్ అవ్వని వాళ్ళు కూడా. బట్ ఆటోమేటిక్గా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. 5 minutes లేట్ ఇవ్వడం ఒకటి, ఇన్స్ట్రక్షన్స్ చదివే టైం లేకపోవడం ఒకటి, ఇన్స్ట్రక్షన్స్ చదవకపోవచ్చులే, ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్, 45 minutesలోనే 6 పేజీలు రాయలేకపోతున్నాం కదా, ఇంకొక 2 minutes ఎందుకు, ఇన్స్ట్రక్షన్స్ 1 minute, ½ minute ఎందుకు చదవాలి అనేది ఒకటి. ఎవరో ఒకళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని చెప్పారు కదా మనకి, ఇవన్నీ 2 పెన్స్ యూస్ చేసాము, అండర్లైన్ చేసాము మేము, నో నీడ్ టు వరీ అని అన్న వెంటనే మన వాళ్ళు నమ్ముతాం కదా. ఎవరైనా నమ్మడం అనేది ఇంపార్టెంట్, మమ్మల్ని అయినా వేరే వాళ్ళనైనా. సో ఆ విధంగా గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడు కొంతమంది లాస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. ఎందుకు లాస్ అవుతారు అని అంటే, ఎగ్జామినర్ కాదు ఇక్కడ, ఎవాల్యుయేటర్ పేపర్ దిద్దేటప్పుడు ఈయన కనుక పర్లేదు ఇలా బాగానే రాశాడు కదా, అండర్లైనేగా చేసింది అని ఈయన ఓకే చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే చేస్తే పైన ఉన్నటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇతని పైన ఉన్నటువంటి హెడ్ అండ్ ఇతని పైన ఉండేటువంటి వీసీ, యూనివర్సిటీకి వెళ్ళాలంటే వైస్ ఛాన్సలరే కదా, అక్కడ నుంచి రిజిస్ట్రార్, వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ అక్కడ. తర్వాత ఏదైనా ఒక ఆన్సర్ షీట్ బయటకు వచ్చినా ఈయన ఎందుకు క్వాలిఫై చేశారు అని అడిగితే ఇంతమంది దగ్గర ఆన్సర్ ఉండదు, ఈ ఎవాల్యుయేటర్ పనిష్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డిగ్రీ లెక్చరర్ గెట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ, జూనియర్ లెక్చరర్స్ ఓకే వాళ్ళ శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దే ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ దే డోంట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, పర్లేదు అని అంటారా, పర్లేదు అని అనరా అనేది 2 ఫ్యాక్ట్స్ మీద, ఆ 2 ఫ్యాక్టర్స్ మీదే ఇక్కడ మీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇదే చెప్పాము సింపుల్గా, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారా, ఫాలో అవ్వరా, ఫాలో అయితే ఎలా ఉంటుంది, ఫాలో అవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది. నౌ విల్ కమ్ టు ద కన్క్లూజన్ పాయింట్కి వచ్చేద్దాం. ఏముంటుంది కన్క్లూజన్లో? ఒక అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ ఉంది. ఈ ఓపెన్ కేటగిరీలో మనకి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది ఒకసారి చూడండి. ఓపెన్ కేటగిరీలో లక్షల పోస్టులు ఏమి లేవు. అక్కడ ఒక 75 ఉన్నాయి, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 95 ఉన్నాయి. మొత్తం కలిపితే 170 ఉన్నాయి పోస్టులు, అంతే కదా, అంతే సింపుల్. 75, 95, ఇది 75,
ఇది 95. అది ఏబిఓ అండ్ ఇది ఎఫ్బిఓ. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 20, 26, 46 ఉన్నాయి. అంతే, చాలా తక్కువ. అండ్ బీసీసీ 5 ఉన్నాయి. అండ్ ఎస్టీ కేటగిరీ చూస్తే ఇక్కడ ఒక 276 ఉన్నాయి. దీని గురించి ఏజెన్సీల్లోనే నింపుతారు, బయట వాళ్ళని రానివ్వరు. ఏజెన్సీలో కనుక సరిపోయే అన్ని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనిపించకపోతే దెన్ దే విల్ బి గాన్. అండ్ అంతే, అంతవరకే, ఇంకేం మిగలదు అక్కడ. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఆ పోస్టులు అనేవి. సో ఇప్పుడు ఈ 100 ఏమన్నాం ఇక్కడ, 170 తీయరు కాబట్టి 1:2 తీస్తారు కట్ ఆఫ్. 1:2 క్యాండిడేట్స్ని పిక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 14,000 మెంబర్స్ రాశారు అనుకుందాం. ఆబ్సెంటీస్ వీళ్ళందరూ కొంతమంది చాలామంది మానేశారు అంటున్నారు. బట్ దాంట్లోంచి మనం ఒక 3,000 మెంబర్స్ని తీసేస్తే 11K స్టూడెంట్స్ రాసుంటారు. మిగిలిన వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. అంత పర్ఫెక్ట్గా రాసి ఉండకపోవచ్చు. నాకు తెలిసిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్లో ప్రిపేర్ అయ్యారు, కొంచెం ఇబ్బంది పడ్డారు. పేపర్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, ఎస్ఏ కూడా కొంచెం పికప్ అయినా కానీ, బట్ ప్యూర్ మ్యాథ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి వాళ్ళు మ్యాథ్స్ మీద హోప్ పెట్టుకున్నారు. బట్ ఈవెన్ దే కుడ్ నాట్ డూ ఇట్. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 170 into 2 అని అంటే జస్ట్ 340 మెంబర్స్ని తీయాలి. ఇక్కడ 276 into 2, ఇక్కడికి వచ్చేసరికి 550 కంటే ఎక్కువ తీయాలి, 562 తీయాలి. సో 562 క్యాండిడేట్స్ అసలు ఏజెన్సీ ఏరియాలో మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉన్నారా? దట్స్ ద ఫస్ట్ పాయింట్. అంటే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసిన వాళ్ళు, మెయిన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారు? వాళ్ళకి కనుక ఎస్ఏలో 0 కనుక రాకుండా ఉంటే, వాళ్ళ పేపర్ కనుక వ్యాలిడేట్ అయితే, పేపర్ వ్యాలిడేట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా మేజర్ రోల్ అనేది ప్లే చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఇక్కడ ఎస్ఏనే డిసైడింగ్ ఫ్యాక్టర్. అంతే. మిగిలిన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది? ఫస్ట్ పేపర్లో అంటే కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా 1:1, 1:2 తీసుకున్నాం. క్వాలిఫైయింగ్ కాదు ఇది, 1:100, 1:50 కాదు. కట్ ఆఫ్ టాప్లో ఉన్నటువంటి, క్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పిక్ చేస్తారు. సో నేను విన్న దాని గురించి, ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైన దాని గురించి, ఫస్ట్ పేపర్లో ఒక 80 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఈజీగా ఉంది. 80 మార్క్స్, ఎస్, వన్ కెన్ గెట్ ఈజీ. 80 అనేది చాలా రీజనబుల్ నెంబర్. అండ్ సెకండ్ పేపర్లో వచ్చేసరికి ఒక 40 మార్క్స్కి ఛాన్స్ ఉంది. మ్యాథ్స్ కంప్లీట్గా తీసేసేయండి. సైన్స్లో కూడా 50 పెడితే ఒక 5 ట్రాప్స్ ఉన్నాయి అనుకుందాం, ఈక్వేషన్స్ తీసేసాం, 45 పెట్టాము. దాంట్లో నుంచి కూడా కొన్ని ట్రాప్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దాంట్లో నుంచి కూడా తీసేసి ఒక 35 అనేది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి కట్ ఆఫ్ 115 ఈజ్ ద కట్ ఆఫ్. 110 to 115. బట్ 127, 140 వచ్చిన వాళ్ళు ఉన్న ఒక 50-100 మంది ఉన్నా కానీ వాళ్ళు ఎస్ఏ మీద ఫోకస్డ్గా రాశారా? పోయినసారి 127 టాప్ మార్క్ వచ్చి కూడా ఎస్ఏ పోయింది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. 100 దాటిన వాళ్ళు 78కే వచ్చింది పోస్ట్ బీసీ కేటగిరీలో. బట్ 100 దాటిన వాళ్ళు ఎంతమంది డిస్క్వాలిఫై, అంటే ఎస్ఏలో క్వాలిఫై అవ్వలేదు అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు క్లియర్గా. అండ్ ఈ విధంగా ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఇక్కడ మనం జస్ట్ చెప్పేది ఏంటి అని అంటే, కట్ ఆఫ్ గురించి పెద్దగా మాట్లాడటం కంటే కూడా జస్ట్ 110 to 115 అనేది రీజనబుల్గా కనిపిస్తూ ఉన్న నెంబర్ అనేది ఇది కనిపిస్తూ ఉన్నా, బట్ ఇంకా దానికంటే 1:2 తీసుకున్నప్పుడు టాప్ మార్క్స్ వచ్చిన వాడు కనుక ఎస్ఏలో డిస్క్వాలిఫై అయినప్పుడు కట్ ఆఫ్ మే గో ఇక్కడ 100 మే గో డౌన్ టు 100 to 110 వరకే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓపెన్ కేటగిరీ, ఇది ఓపెన్ కేటగిరీ. అండ్ ఓపెన్ కేటగిరీ ఉమెన్కి ఇంకా తగ్గుతుంది. హారిజంటల్ గురించి మాట్లాడలేదండి మనం, ఓన్లీ నెంబర్ ఆఫ్ పోస్టుల గురించే మాట్లాడుతున్నాం, జనం ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. అదే విజయనగరం చూసుకుందాం. విజయనగరం మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్సే 121, 127 అండ్ 130 మన ముగ్గురు స్టూడెంట్స్లో ఉన్నారు. వీళ్ళు చెప్పిన మార్క్స్ ఇది విజయనగరం అండ్ శ్రీకాకుళం. సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నా, వీళ్ళకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎస్ఏ రాయకపోవచ్చు. అండ్ వీళ్ళల్లో వీళ్ళు ఎస్ఏ మంచిగా రాశారు నాకు తెలుసు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా 1:2లో ఉంటారు. 1:1 అనేది ఇక్కడ 129 వాళ్ళు కనుక బయట వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ డిస్టిక్లో, ఇక్కడ 128 వాళ్ళు కనుక ఉంటే ఇక్కడ కాంపిటీషన్ మొదలవుతుంది. అప్పుడు వాకింగ్ టెస్ట్ 1:2. లాస్ట్ టైం వాకింగ్ టెస్ట్ కూడా ఫెయిల్ అయ్యి, అంటే నడవలేరు కదా, అన్ని కిలోమీటర్లు నడవాలి. సో అప్పుడు కూడా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1:2 పిలిచినప్పుడు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ద ఓపెన్ కట్ ఆఫ్ ఈ సపోజ్ టు బి 100 to 110 ఉంది. అండ్ బీసీఏ కట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? బీసీఏలో 3 and 17, 20 బీసీఏ ఉన్నాయి. బీసీఏకి అని విడిగా ఏం చెప్పట్లేదు. ఒక బీసీకి కనుక తీసుకుంటే ఒక 3 to 3 మార్క్స్ డిఫరెన్స్ అంతే. 97 to 107 ఇది ఓబీసీ కట్ ఆఫ్. జస్ట్ 97 to 107 ఓబీసీ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ తర్వాత బీసీసీ కేటగిరీకి అందరిని అందులోనే కలిపేస్తున్నారండి. బీసీఈ కేటగిరీకి వచ్చేసరికి 9 and 2 ఉన్నాయి, 11 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. బీసీసీకి 11 పోస్ట్స్ ఉంటే
అక్కడ కూడా కట్ ఆఫ్ ఏంటంటే 11/2 తీస్తారు. సో దాంట్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు కర్నూలు అండ్ రాయలసీమ ఏరియాస్ నుంచి అండ్ ప్రకాశం నుంచి మన స్టూడెంట్సే ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో గెటింగ్ సమ్ 115, 113 వస్తూ ఉన్నాయి. దే విల్ బీ ఇన్ సేమ్ అదే అనుకుందాం. కట్ ఆఫ్ అందరికీ బీసీకి ఒకటే కట్ ఆఫ్ ఇస్తున్నాం మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ కట్ ఆఫ్ తీస్తారు 37 and 4. సో 41 ఉన్నాయి పోస్టులు ఎస్సీకి ఉన్నటువంటి 41 పోస్టులకు సంబంధించినటువంటి ఈ కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుంది అని అంటే జస్ట్ అదే ఉంటుంది. జస్ట్ ఒక 2 marks మేబీ లెస్ ఉంటుంది. ఎందుకంటే అందరూ మంచిగానే కంప్లీట్ అవుతూ ఉన్నారు, బాగా చదివారు. పర్ఫార్మెన్స్ మన దగ్గర చూస్తున్న వాళ్ళల్లో కూడా నేను చూశాను. దేర్ ఈజ్ నో మచ్ డీవియేషన్. సో 95 ఈజ్ ద సేఫెస్ట్ మార్క్. అండ్ ఎస్టీ కేటగిరీ కానీ తీసుకుంటే ఎస్టీకి వచ్చేసరికి 80 నాన్ ఏజెన్సీ ఏరియాస్లో 80 to 90 ఉంటుంది. 80 to 90 ఉంటుంది. ఇంక ఏజెన్సీ ఏరియాలో కట్ ఆఫ్ లేదు. ఏజెన్సీ ఏరియాలో ఎస్ఏ క్వాలిఫై అయితే పోస్ట్ వచ్చేస్తుంది, అండ్ దట్స్ ఫర్ షో. సో దిస్ ఈజ్ హౌ ద కట్ ఆఫ్ ఈజ్ గోయింగ్ టు బి. అండ్ అంతే, జస్ట్ 100 to 110 అంటున్నాం మనం. ఈవెన్ ఇట్ క్యాన్ గో అప్ టు ఫైనల్ కట్ ఆఫ్ కానీ చెప్పాలంటే 95 కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకు 95 ఛాన్స్ ఉంటుంది అంటే ఉమెన్ కేటగిరీస్ అక్కడ 127, 130 వచ్చిన వాళ్ళకంటే కూడా ఉమెన్ కేటగిరీలో కనుక హారిజాంటల్ వాళ్ళని ఫిల్ చేసినట్లయితే ఉన్న పోస్టులన్నీ కనుక ఎక్కువ ప్రయారిటీ కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే అక్కడ కట్ ఆఫ్ అనేది జెంట్స్కి వచ్చినటువంటి 130స్తో పని లేదు. గర్ల్స్ కూడా వచ్చారు, 120 వచ్చారు మన స్టూడెంట్స్, 120, 117, 116 వీళ్ళు ఉన్నారు. బట్ కట్ ఆఫ్ అనేది 95 కూడా ఉంటుంది. ఎందుకంటే 1:2 పిలుస్తున్నారు, 1:1 కాదు ఇది. సిపిటీ అండ్ వాకింగ్ టెస్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి 1:3 పిలవచ్చు. బట్ ఎందుకంటే వాకింగ్ టెస్ట్లో కొంతమంది పోతారు అండ్ సిపిటీలో కొంతమంది పోతారు. కాబట్టి వాకింగ్ టెస్ట్లో కూడా ఎక్కువ మందిని తీసుకోవాలి. సిపిటీలో జాబ్స్ మిగలకూడదు, క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు, ఫోర్స్ని ఫిల్ చేయాలి అని అనుకున్నప్పుడు. సో అందుకనే కట్ ఆఫ్ కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ దే క్యాన్ కాల్ ఫర్ 1:1 2.5, 2.5 రేషియోలో కనుక పిలిస్తారు, అదర్ దాన్ 1:2 కంటే 1:2.5 కనుక పిలిచినా కానీ దెన్ ఇట్ వర్క్స్ వెల్. సో ఇదేనండి కట్ ఆఫ్. ఎక్కడ వస్తుందంటే ఓపెన్ కేటగిరీలో తక్కువ ఉన్నాయి పోస్టులు. వీళ్ళంతా కూడా ఇక్కడ రాకపోయినా మళ్ళీ ఓపెన్లో పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి దెర్ విల్ బి నో లైక్ మచ్ డీవియేషన్ ఆర్ డిఫరెన్సెస్. 120, 130 కాదు ఇక్కడ. ఎస్ఏ పేపర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దట్స్ ఆల్. ఎందుకంటే అందరూ ఇంకా ప్రాపర్గా చెక్ చేసుకోలేదు. కొంతమంది నెగిటివ్ మార్క్స్ కౌంట్ చేయట్లా. 97లో నుంచి ఫస్ట్ పేపర్లో 97లో నుంచి 10 పోతున్న 87 అనుకుంటున్నారు. బట్ 87 కాదు. 10 తీసేసాక ఆ 10కి 0.33 తీసేయాలి, అక్కడ తీసేయాలి. అక్కడ 87 నుంచి మళ్ళీ 3.33 తీసేయాలి కదా. అది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ద ఆన్సర్, రైట్? యా, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ ఫ్రమ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఫస్ట్ టైం అడుగుతున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేటెడ్గా ఉండండి. అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను. గ్రూప్ 2కి మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం అనే దాని గురించి ఒక చిన్న అప్డేట్. సో ఏదైతే కోర్సెస్ 2 లాంచ్ చేసామండి గ్రూప్ 2కి సంబంధించింది. ఎవరైతే ఈ క్వశ్చన్స్ కానీ రిఫ్లెక్షన్స్ కానీ ఈ పీడిఎఫ్ నేను పెడతాను మీకు టెలిగ్రామ్ మన వాట్సాప్ అఫీషియల్ ఛానల్లో మీకు ఉంటుంది. ఆ లింక్ కూడా వాట్సాప్లోనే ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లేస్టోర్ నుంచి, పబ్లిక్ సర్వీస్ అకాడమీ అనేది. సో ఫ్యాకల్టీ ఆల్వేస్ అవైలబుల్ ఉంటాం. మేము midnight 1 o'clockకి కూడా రిప్లై ఇచ్చిన టైం. midnight 1 o'clockకి మేము ఎందుకు రిప్లై ఇస్తామనంటే వాళ్ళు చదువుతూ ఉన్నారు, మేము వర్క్ చేస్తూ ఉన్నాం. క్వశ్చన్ పేపర్ కూడా మనం పాత గ్రూప్ 2, 3, 4 తీసుకొచ్చి ఇక్కడ వేయలేదు. ఏ వీక్ ఆ వీక్ తయారు చేస్తున్నాం. మండే టు సాటర్డే తయారు చేసింది. అండ్ మా స్టూడెంట్స్ ఇక్కడ రాస్తూ ఉన్నప్పుడు ఎగ్జామ్ని కూడా మీ దగ్గర ఉంది వీడియో. అది వాళ్ళు రాస్తూ ఉన్నప్పుడే పేపర్ 1 రాస్తున్నప్పుడే పేపర్ 2 మేము బయట జిరాక్స్ షాప్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేపర్ సెటప్కి అంత టైం పట్టింది. అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ తెచ్చి డంప్ చేయలేదు. ఎఫ్బిఓకి ఎంత జాగ్రత్త తీసుకున్నాము అని అంటే సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక గ్రూప్ 2కి మనం ఇచ్చే ఆ ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ గ్రూప్ 2కి ఎవరైతే ఫస్ట్ టైం గ్రాడ్యుయేషన్ అయింది మాది, ఇప్పటి వరకు ఒక ఐడియా లేదు. లాస్ట్ టైం 17.5, 18.5 మార్క్స్ కూడా ఫర్ వేరియస్ రీజన్స్, అంటే 4 లక్షల మంది రాస్తే ఓన్లీ 90,000 కదా క్వాలిఫై అయింది. మిగిలిన 3 lakh మెంబర్స్లో 50,000 రాయలేదు అనుకున్నా సరే 2.5 lakhs క్వాలిఫై అవ్వలేదు. దే డి నాట్ గెట్ క్వాలిఫై. సో దట్స్ ద రీజన్ వై వీఆర్ లాంచింగ్ 2 kinds of programs, 2 types here. ఏంటంటే ఒకటి ఓన్లీ ప్రిలిమ్స్, ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ ఉంటుంది ఒక బ్యాచ్కి. వీళ్ళకి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాప్టర్ వైజ్ ఉంటుంది, సెక్షన్ వైజ్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రిలిమ్స్ ఎప్పటి వరకు అని అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు. అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది ఎంపీఎం బ్యాచ్. వీళ్ళకి మెయిన్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ సెక్షనల్, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో వీళ్ళకి ఎందుకు ఇది స్టార్ట్ చేస్తామంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీకు లాస్ట్ టైం తీసుకున్నట్టయితే 18.5 కట్ ఆఫ్ అంటే 18 వచ్చినా ఒకటే, 150 వచ్చినా ఒకటే. ఏపీఎస్సీ కనుక పర్టికులర్గా చూస్తే, ఎందుకంటే ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ఒక్క క్వశ్చన్ కూడా మెయిన్స్లో జనరల్గా రాదు. ద సిలబస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఏది ప్రిలిమ్స్కి మెయిన్స్కి. కాబట్టి దట్స్ హౌ వీ నీడ్ టు ప్లాన్. సో అందుకనే ఇక్కడ ప్రిలిమ్స్కి ఎక్కువ ప్రయారిటీ కాదు. వీళ్ళు ఆల్రెడీ 2-3 times ప్రిలిమ్స్ రాసుంటారు 2016-17 నుంచి.
అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటారు సీనియర్ మోస్ట్ వీళ్ళండి. వీళ్ళకి మెయిన్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం 1 మార్క్లో పోయినా 2 మార్క్స్లో పోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఫెయిల్ అయినా ఫర్ అదర్ రీజన్స్ కనుక ఈ ప్రొటెస్ట్ ధర్నాలు చేశారు కదా, వాటి కోసం ఏమైనా లాస్ అయినట్టయితే ఇక్కడ వీళ్ళు మెయిన్స్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు ఇది ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్, అండ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇష్యూ అవుతుందో నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి వీళ్ళు ప్రిలిమ్స్ చదువుతారు. నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ డే కాదు, నోటిఫికేషన్ వచ్చిన డే నుంచే ప్రిలిమ్స్ అవుతారు. అంటే అప్లై చేయడానికి 1 మంత్ ఉంటుంది అండ్ ప్రిపరేషన్కి 45 డేస్ ఉంటుంది. సో ఆ విధంగా 2.5 months టైము వీళ్ళకి దొరుకుతుంది. ఎప్పుడు అని అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్. అంతకుముందు మెయిన్స్ చదువుతారు, ఎగ్జామ్ అయిపోయిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినా అదే రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ మెయిన్స్ చదువుతారు. సో ఈ విధంగా MPM మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్. ఎవరైతే బేసిక్స్ నుంచి నేర్చుకుందాం క్లియర్ కట్గా అని అనుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మనకి 3 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి దేవి థియేటర్ దగ్గర ఉంది, ఇంకోటి పిస్తా హౌస్ దగ్గర, ఇంకోటి RTC క్రాస్ రోడ్లో. సో ఎవరైనా సరే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ MPM బ్యాచ్ అండ్ ప్రిలిమ్స్ బ్యాచ్ ఉంటుంది. ఈ విధంగా సెక్షనల్ అండ్ టాపిక్ వైజ్ అండ్ క్లియర్ కట్ అనాలిసిస్ అండ్ ఎన్ని టెస్ట్లు ఏ రోజు ఏ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది మీకు మేబీ యూ విల్ గెట్ ఇట్ బై టుమారో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.